Now we discuss about artificial propagation. కృత్రిమ ప్రవర్ధనము అంటే ఏంటి తెలుసుకుందాము. So artificial propagation differs from natural propagation. Here there is a human involvement in artificial propagation when compared to natural propagation. In natural propagation there is no human interference. The propagation occurs vegetatively, naturally in natural propagation, whereas in artificial propagation there is a human involvement. These are propagated artificially. కాబట్టి కృత్రిమ ప్రవర్ధనం అంటే ఇక్కడ ఇది సహజ సిద్ధంగా జరిగే శాఖీయ వర్ధనం కాదు. ఇది మానవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల కృత్రిమంగా జరపబడే శాఖీయ ప్రవర్ధనం. కాబట్టి దీన్ని కృత్రిమ శాఖీయ ప్రవర్ధనం అని కూడా అంటారు. సో ఇందులో 3 రకాలు ఉన్నాయి. కృత్రిమ ప్రవర్ధనము, వెజిటేటివ్ ప్రాపగేషన్, శాఖీయ ప్రవర్ధనంలో 3 రకాలు ఉన్నాయి. ఏంటంటే ఒకటి కటింగ్స్, లేయరింగ్, గ్రాఫ్టింగ్. కట్టింగ్స్ అంటే కత్తిరింపులు అని అంటారు అనమాట. కట్టింగ్స్, ఏ కట్టింగ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ ప్లాంట్ దట్ విల్ ప్రొడ్యూస్ రూట్స్ వెన్ పుట్ ఇన్ సాయిల్ మీడియా అండ్ ఈవెన్చువల్లీ గ్రో యాజ్ ఏ న్యూ ప్లాంట్. కాబట్టి కత్తిరింపులు అనేది ఏంటంటే ఇది మొక్క యొక్క ఒక శాఖీయ భాగం, కత్తిరించబడిన శాఖీయ భాగం. ఈ కత్తిరించబడిన శాఖీయ భాగము అది కాండం కావచ్చు, వేరు కావచ్చు, పత్రం కావచ్చు అనమాట. వీటిని మనము నాటినప్పుడు దాని నుంచి రూట్స్ ఏర్పడతాయి అనమాట. ఏర్పడి అది స్వతంత్ర మొక్కగా పెరుగుతుంది. సో కటింగ్స్ కెన్ బి ట్రీటెడ్ బై IBA and IAA solutions. These IBA and IAA are the artificial auxins. These hormones induce the roots from the cuttings. కాబట్టి ఈ కత్తిరింపులు ఏవైతే ఉన్నాయో, కాండ కత్తిరింపులు కావచ్చు, పత్ర కత్తిరింపులు కావచ్చు, వేరు కత్తిరింపులు కావచ్చు, ఈ కట్టింగ్స్ని వాటిని కనుక ఈ హార్మోనల్ ద్రావణంలో IBA ఇండోల్ బ్యూట్రిక్ యాసిడ్, IAA అంటే ఇండోల్ ఎస్టిక్ యాసిడ్, ఈ 2 ద్రావణాల్లో ముంచి వాటిని ఆ కత్తిరించిన భాగాల్ని, శాఖీయ భాగాల్ని నాటినట్లయితే వాటి నుంచి త్వరగా వేర్లు ఉత్పత్తి అవుతాయి. కాబట్టి దీస్ కట్టింగ్స్ ఆర్ grouped into stem cuttings, leaf cuttings and root cuttings. So cutting is a separated portion of root, stem or leaf. It is very common method employed for artificial vegetative propagation. కాబట్టి ఈ కట్టింగ్ అంటే కత్తిరించిన భాగం ఏదైతే ఉందో, ఈ కత్తిరింపు అనేది ఏదైతే ఉందో ఇది ఏంటంటే వేరు కావచ్చు, కాండం కావచ్చు, పత్రం కావచ్చు. ఇది ఈ ఆర్టిఫిషియల్ వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే ఈ కృత్రిమ శాఖీయ ప్రవర్ధనం యొక్క ఒక పద్ధతి కట్టింగ్ అనేది. ఉదాహరణకి షుగర్ కేన్ అంటే చెరకు గడ, రోజెస్, సిట్రస్ అంటే నిమ్మ, జురంత, గ్రేప్స్, కోకో, బోగన్విల్లియా అంటే కాగితం పూలు, వీటన్నిటిలో కూడా ఈ కట్టింగ్స్ ఈ కత్తిరింపుల్ని ఉపయోగిస్తుంటారు అన్నమాట. సో టైప్స్ ఆఫ్ కట్టింగ్స్ ఇంతకుముందే చెప్పుకున్నాము. స్టెమ్ కట్టింగ్, లీఫ్ కట్టింగ్ అండ్ రూట్ కట్టింగ్ అంటే కాండ కత్తిరింపులు, పత్ర కత్తిరింపులు, వేరు కత్తిరింపులు. సో స్టెమ్ కట్టింగ్, సింగిల్ నోడ్ స్టెమ్ కట్టింగ్, డబుల్ నోడ్ స్టెమ్ కట్టింగ్ అంటే ఒకే కనుపు కలిగిన కాండాన్ని కత్తిరించడము ఒక పద్ధతి, 2 కనుపులు కలిగిన కాండాన్ని కత్తిరించడం ఇంకొక పద్ధతి అనమాట. కాబట్టి కాండము యొక్క కనుపుల మధ్య కనుపు నిడివి ఇంటర్నోడ్ అనేది 1.5 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ పొడవు ఉన్నట్లయితే సింగిల్ నోడ్ స్టెమ్ కట్టింగ్ని ఉపయోగిస్తారు. అంటే ఒకే కనుపుతో కూడిన కాండాన్ని కత్తిరిస్తారు. ఇక డబుల్ నోడ్ స్టెమ్ కట్టింగ్ అంటే 2 కనుపులు కలిగిన కాండాన్ని కత్తిరించడం అనేది ఇంకో పద్ధతి. ఇంకోటి మల్టిపుల్ నోడ్ స్టెమ్ కట్టింగ్ అంటే అనేక కనుపులతో కూడిన ఒకే కాండాన్ని కత్తిరించడం అండి. ఇందులో మళ్ళీ రకాలు ఉన్నాయి. ఒకటి సాఫ్ట్ వుడ్ కట్టింగ్, హార్డ్ వుడ్ కట్టింగ్ అంటే ఇది మృదువైన దారు కలిగిన కత్తిరింపు, కాండ కత్తిరింపు, అదేవిధంగా దృఢమైన కాండం కలిగిన దారుయుతమైన కాండపు కత్తిరింపు అనమాట. సాఫ్ట్ వుడ్, హార్డ్ వుడ్. సాఫ్ట్ వుడ్ అంటే సాఫ్ట్గా ఉంటుంది, హార్డ్ వుడ్ అంటే గట్టిగా ఉంటుంది అనమాట.
సో మనం ఇక్కడ చూస్తున్నాం కాండపు కత్తిరింపుల్ని ఈ హార్మోనల్ ద్రావణంలో ఉంచినప్పుడు వేరు ఉత్పత్తి కావడాన్ని మనము చూస్తున్నాం. సో సాఫ్ట్ వుడ్ కటింగ్ ఉదాహరణకు బెర్రీ, ఇంకోటి హార్డ్వుడ్ కటింగ్స్ రోజ్, యాపిల్, ఆల్మండ్, ఆరెంజ్, ఇవన్నీ కూడా హార్డ్వుడ్ కటింగ్స్ అంటే గట్టిగా చేవదీరిన కాండపు కత్తిరింపులు, మృదువైన కాండపు కత్తిరింపులు. స్టెమ్ టిప్ కటింగ్స్ ఆర్ టెర్మినల్ కటింగ్స్, స్టెమ్ సెక్షన్ కటింగ్స్, సాఫ్ట్వుడ్ కటింగ్స్, హెర్బేషియస్ కటింగ్స్, కోనిఫర్ కటింగ్స్. ఇందులో ఈ కాండపు కత్తిరింపులు వివిధ రకాలుగా ఉంటాయి అన్నమాట. ఇదేంటంటే ద టిప్ ఆఫ్ ద స్టెమ్ ఈజ్ కట్ అవుట్ అండ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ఏ న్యూ ప్లాంట్. ద కటింగ్ మస్ట్ బీ అబౌట్ 8 సెంటీమీటర్స్ లాంగ్ అండ్ మస్ట్ హ్యావ్ లీవ్స్. కాబట్టి కాండం యొక్క చివరి భాగాల్ని కత్తిరించడం ఒక పద్ధతి. ఇంకోటి అలా కాకుండా స్టెమ్ సెక్షన్ కటింగ్స్ అంటే ఒకే కాండాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ చెరుకుగడ ఉంది, ఆ చెరుకుగడ అనే కాండం తీసుకొని దాన్ని కనుపులతో కూడిన అనేక ముక్కలుగా, ఒకే కాండాన్ని అనేక ముక్కలుగా కత్తిరించి ఒక్కొక్క ముక్కని మళ్ళీ నాటడం స్టెమ్ సెక్షన్ కటింగ్స్ అంటారు. అదేవిధంగా సాఫ్ట్వుడ్ కటింగ్స్, దీస్ ఆర్ ద స్టెమ్ కటింగ్స్ టేకెన్ ఫ్రమ్ సాఫ్ట్ అండ్ నాన్ లిగ్నిఫైడ్ టిష్యూస్ ఆఫ్ ద shrubs ఆర్ deciduous trees. ఫర్ ఎగ్జాంపుల్ రోజ్, ప్లమ్, లిల్లీ ఎట్సెట్రా. ఇక్కడ సాఫ్ట్వుడ్ కటింగ్స్ అంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేటింగ్ దట్ ద వుడ్ ఈజ్ వెరీ సాఫ్ట్, ఇట్ ఈస్ నాట్ లిగ్నిఫైడ్. ఇది కాండం అనేది మృదువుగా ఉంటుంది, లిగ్నిన్ తక్కువగా ఉంటుంది. హెర్బేషియస్ కటింగ్స్ అంటే ఇవి దీస్ ఆర్ ద సాఫ్ట్వుడ్ కటింగ్స్ ఆఫ్ మోస్ట్లీ సక్యులెంట్ ప్లాంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ జెరానియం, క్రైసాంతిమం, కోలియస్. అంటే బాగా సక్యులెంట్ అంటే రసభరిత కాండాలని కత్తిరింపినట్లయితే దాన్ని రసభరిత కాండపు కత్తిరింపులు. అదేవిధంగా కోనిఫర్ కట్టింగ్స్, ఇవి కోనిఫర్ వృక్షాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిలో జరిపే కటింగ్స్ని కోనిఫర్ కటింగ్స్ అని అంటారనమాట. లీఫ్ కటింగ్, పత్రపు కత్తిరింపులు. There are 4 main kinds of leaf cuttings, namely partial leaf cuttings, full leaf cuttings, leaf vein cuttings and leaf bud cuttings. ఇక్కడ చూడండి, పార్షియల్ లీఫ్ కటింగ్స్ అంటే పత్రంలో కొంత భాగాన్ని కత్తిరించి దాన్ని ముక్కలుగా చేసి ఆ ముక్కల్ని నాటడం అనేది పార్షియల్ లీఫ్ కటింగ్స్ అనమాట. ఫుల్ లీఫ్ కటింగ్స్ అంటే ఎంటైర్ లీఫ్ ఈజ్ కట్, పూర్తి పత్రాన్ని కత్తిరించి ఉంచడం. లీఫ్ వెయిన్ కటింగ్స్ అంటే పత్రం యొక్క వెయిన్స్ ఏవైతే ఉంటాయో దాని మీద కటింగ్స్ చేయడం అన్నమాట. కాబట్టి లీఫ్ వెయిన్ కటింగ్స్ అండ్ లీఫ్ బడ్ కటింగ్స్. లీఫ్ బడ్ అంటే దాని యొక్క మొగ్గతో సహా పత్రాన్ని కత్తిరించి నాటడము. సో పార్షియల్ లీఫ్ కటింగ్స్ అండ్ ఫుల్ లీఫ్ కటింగ్స్, దీస్ ఆర్ ద హెర్బేషియస్ కటింగ్స్ విచ్ ఇన్వాల్వ్ ఎయిదర్ ఏ పీస్ ఆఫ్ ఏ లీఫ్ ఆర్ ఎన్ ఎంటైర్ లీఫ్. అంటే ఒకే పత్రాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ సాన్స్వీరియా సిలిండ్రికా. ఈ సాన్స్వీరియా సిలిండ్రికా ఒక పత్రం పొడవుగా ఉంటుంది, దీన్ని అనేక ముక్కలుగా కత్తిరించి ఒక్కొక్క ముక్కని నాటినప్పుడు పత్రం యొక్క ప్రతి ముక్క నుంచి కూడా వేర్లు ఏర్పడతాయి అన్నమాట. అదేవిధంగా బెగోనియా, పెపరోమియా. సో నెక్స్ట్ లీఫ్ వెయిన్ కట్టింగ్స్ అంటే పత్రం యొక్క ఈనెల మీద కత్తిరింపు చేయడం అన్నమాట. గాయపడిన ఆ ఈనెల వద్ద నుంచి కొత్తగా వేర్లు ఏర్పడతాయి అన్నమాట. సో లీఫ్ వెయిన్ కట్టింగ్స్, ఇన్ దిస్ మెథడ్ కటింగ్ ఈజ్ మేడ్ ఎట్ సెవరల్ పాయింట్స్ త్రూ లీఫ్ వెయిన్స్. ద లీఫ్ ఈజ్ దెన్ ప్లేస్డ్ ఫేస్ డౌన్ ఆన్ ద propagation medium. Plantlets grow from the cut points which touch the medium. కాబట్టి ఈ పత్రం యొక్క ఈనెల మీద కత్తిరింపులు చేయడం వల్ల గాయపడిన ఆ పత్ర భాగాన్ని మూసినట్లుగా పెట్టినట్లయితే ఆ కత్తిరించబడిన భాగాలు ఎక్కడైతే నేలను తాకుతున్నాయో ఆ నేల తాగిన చోటు నుంచి వేర్లు ఏర్పడతాయి, అదేవిధంగా పిలక మొక్కలు ఏర్పడతాయి. నెక్స్ట్ లీఫ్ బడ్ కట్టింగ్స్. సో ద లీఫ్ విత్ ద బడ్ ఈజ్ డిటాచ్డ్ from the stem and it is put in the rooting medium. సో ఇక్కడ ఈ లీఫ్ బడ్ కట్టింగ్స్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ద షార్ట్ పీసెస్ ఆఫ్ స్టెమ్ విత్ యాన్ అటాచ్డ్ లీఫ్ అండ్ ఏ బర్డ్ ఇన్ ద లీఫ్ యాక్సిల్. కాబట్టి ఇక్కడ గ్రీవపు మొగ్గతో కూడిన పత్రాన్ని నాటినప్పుడు దానికి కొంత కాండ భాగం కూడా ఉంటుంది, దాని నుంచి కొత్తగా వేరు ఏర్పడి అది స్వతంత్ర మొక్కగా పెరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా లీఫ్ కట్టింగ్స్ ఇక్కడ మనం చూస్తున్నాం. సో హియర్ దిస్ ఈజ్ ద ఎంటైర్ లీఫ్ కట్టింగ్. మొత్తం ఒక పత్రాన్ని ఇక్కడ రూటింగ్ మీడియంలో వేరును ఉత్పత్తి చేయడం కోసం ఉంచడం జరిగింది. దాని నుంచి కొన్ని నుంచి వేర్లు అనేవి ఏర్పడతాయి. ఇక్కడ చూడండి, దీన్ని
తర్వాత పాలిథిన్ కవర్ తోటి కవర్ చేయడం వల్ల ఏమవుతుందంటే దీని యొక్క మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో లీఫ్ కట్టింగ్స్ యూజువల్లీ రీజనరేట్ ఫ్రమ్ wounds మేడ్ ఎట్ ద మెయిన్ veins ఆర్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ద లీఫ్. చూడండి ఇక్కడ పత్రం యొక్క బేస్ కింద భాగము ఎక్కడైతే అది గాయపడి ఉంటుందో ఆ గాయపడిన భాగం నుంచి కొత్త మొక్కలు అనేవి పిల్ల మొక్కలు అనేవి ఏర్పడడం మనం చూస్తున్నాం. అదేవిధంగా సాన్స్వీరియా సిలిండ్రికా, దీంట్లో కూడా ఒకే పత్రాన్ని అనేక ముక్కలుగా కట్ చేసి ప్రతి ముక్కని నాటినప్పుడు ఒక్కొక్క ముక్క నుంచి ఒక మొక్క అనేది ఏర్పడుతుంది, రూట్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. సో ఇది లీఫ్ కట్టింగ్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు బెగోనియాలో వీన్ కట్టింగ్స్, అంటే దీని మీద ఈనెలను వద్ద కత్తిరించి దీన్ని బోర్లా పెట్టినప్పుడు నేల మీద దాని నుంచి వేర్లు ఏర్పడడాన్ని మనం గమనిస్తాం. ఇక్కడ చూడండి. సో హియర్ ద వీన్స్ ఆర్ డ్యామేజ్డ్ ఆర్ wounded. So from the wounds of the veins, new plantlets and roots are produced. So these can be separated and can be grown independently. కాబట్టి ఈ విధంగా ఎక్కడైతే ఈనె భాగాలు గాయాలు ఏర్పడ్డాయో ఈనెల వద్ద నుంచి ఆ గాయపడిన భాగాల నుంచి పిల్ల మొక్కలు ఏర్పడినప్పుడు వాటిని సెపరేట్ చేసి మళ్ళీ స్వతంత్ర మొక్కలుగా నాటుతారు అన్నమాట. కాబట్టి ఇక్కడ పత్రాల నుంచే కొత్త మొక్కలు ఏర్పడడాన్ని మనం గమనిస్తాము. ఇంకొక ఎగ్జాంపుల్ బ్రయోఫిల్లం, రణపాల. దాంట్లో కూడా ఈ ఎపిఫిల్లస్ బర్డ్స్ పత్రం యొక్క అంచుల నుంచి ఏర్పడే పత్రోపరిస్థిత మొగ్గల నుంచి కొత్త పిల్ల మొక్కలు ఏర్పడడాన్ని మనం గమనిస్తాం అన్నమాట. అండ్ రూట్ కట్టింగ్స్ ఆఫెన్ కట్ పీసెస్ ఆఫ్ రూట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ గ్రోయింగ్ న్యూ ప్లాంట్స్. ఎ నెంబర్ ఆఫ్ గార్డెన్ shrubs అండ్ ట్రీస్ కెన్ బి మల్టిప్లైడ్ బై రూట్ కట్టింగ్. సో మనము ఫర్ ఎగ్జాంపుల్ మురయ్య, కోనిగి ఇలాంటి మొక్కల్లో చూసినట్లయితే ఈ రూట్స్ నుంచి కొత్తగా రూట్స్ని కట్ చేసి పెట్టినట్లయితే వాటి నుంచి కొత్త మొక్కలు ఏర్పడతాయి అన్నమాట. దీన్నే రూట్ కట్టింగ్స్ అంటారట, వేరు కత్తిరింపులు. కాబట్టి కట్టింగ్స్ అనేవి 3 రకాలు. ఒకటి స్టెమ్ కట్టింగ్స్, ఇంకోటి రూట్ కట్టింగ్స్, ఇంకోటి లీఫ్ కట్టింగ్స్ అనమాట. కాబట్టి ఈ కాండపు కత్తిరింపులు, పత్ర కత్తిరింపులు, వేరు కత్తిరింపులు వీటిని శాఖీయ ప్రవర్ధనంలో ఈ విధంగా ఉపయోగించడం జరుగుతుంది.